హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. తెలుగు పల్లెలకు సంక్రాంతి కళ వచ్చేసింది. ధనుర్మాసం ప్రారంభమైన నుంచి సంక్రాంతి సందడి తీసుకొచ్చింది. వణికిస్తున్న చలిలో ప్రజలంతా ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి ధనుర్మాస పూజకును ప్రారంభించారు. వైష్ణవాలయాల్లో పాసుల్లా మంత్రాలు జపించి గోదాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే పండుగలేంటి, ధనుర్మాస ప్రత్యేకతలేంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి భోగి పండుగ వరకు ఉంటుంది. రోజు గోదాదేవికి భక్తులు పూజలు చేస్తారు. ఆఖరి రోజున అంటే భోగి పండుగ నాడు గోదా శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించి పూజను ముగిస్తారు. మధ్యలో వచ్చే ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాస దీక్షలు చేస్తారు భక్తులు. అలా ఈసారి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 26వ తారీఖున వస్తుంది. సంక్రాంతి వేడుకలు ప్రారంభానికి సూచికగా ధనుర్మాస ప్రారంభం. ఈ నెల రోజునే నెలగంట మోగుతుంది. ఇవాటి నుంచే గ్రామాల్లో హరిదాసుల కీర్తనలు వినిపిస్తాయి. డూడు బసవన్ల విన్యాసాలు కూడా కనిపిస్తాయి. ముంగిట రంగవల్లులు దర్శనమిస్తాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు కాలాన్ని ధనుర్మాసంగా చెప్తారు. ఈ టైంలో సూర్యుడు ధనుసులోకి ప్రవేశిస్తాడు. దాన్ని సూచించేలా ఆలయాల్లో గంటను మోగిస్తాను. దీన్నే నెలగంట అంటారు. అప్పటి నుండి ప్రతిరోజు వైష్ణవాలయాల్లో వేకుజామున 4 గంటల నుంచి పూజలు చేస్తారు. ఇక తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. యాదగిరిగుట్ట ఆలయంలో ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరుపావై నిర్వహిస్తారు. జనవరి 13న గోదా కళ్యాణం, 14న వడిబియ్యం కార్యక్రమం జరుగుతుంది. ఇక తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏడాది పొడవునా సుప్రభాత సేవను తెల్లవారుజామున సమర్పించినప్పటికీ ఈ నెల రోజుల పాటు మాత్రం సుప్రభాతం కాకుండా తిరుప్పావై పారాయణం చేస్తారు. తనను తాను ద్వాపర యుగానికి చెందిన శ్రీదేవి చిన్న విగ్రహం పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంపై ధనుర్మాసం చివరి వరకు బంగారు చిలుకను అలంకరిస్తారు. తిరుపావై పూర్తిగా ఏకాంతంగా పఠిస్తారు. ధనుర్మాస సమయంలో భగవంతుడికి సహస్రనామార్చన కోసం పవిత్రమైన తులసికి బదులుగా బిల్వ ఆకులను సమర్పిస్తారు. ఇక పవిత్ర ధనుర్మాసం జనవరి 13వ తేదీ వరకు తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా 232 కేంద్రాల్లో తిరుపావై ప్రవచనాలు చేస్తారు. ఇక ఈ నెలలో ప్రత్యేకంగా శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతం చేస్తారు. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని చెబుతారు. అలాగే ఈ వ్రతం అనేది ఒకరు చేయడం కంటే అందరినీ కలుపుకొని చేస్తే ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై శాతముర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన విశేషాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.